నా పేరు జాట సునీత సార్. ఎవరు మీది? లక్ష్మీ తండ, సూర్యాపేట మండలం. ఏం జరిగింది? మీకు ఏం సమస్య ఏంది? కరుపని పైసలు సార్. మేము సంవత్సరం నుంచి పని చేస్తుంటే మా పైసలు వస్తలేవు, వేరే అకౌంట్లో పడుతున్నాయి. మళ్ళీ మా పైసలు వస్తలేవు, అందరి పైసలు వస్తున్నాయని అడుగుతుంటే ఏడన్నా చెక్ చేసుకొని వస్తారని అంటే ఇక మొత్తం అన్ని అకౌంట్లు తిరిగినాం సార్ మేము. అంటే అన్ని అకౌంట్లు అంటే అన్ని అకౌంట్లు అంటే సూర్యాపేటలో మాకు అకౌంట్ అది ఏ అకౌంట్ అనేది చెప్పారు, యూనియన్ బ్యాంకు అని చెప్పారు. అన్ని బ్యాంకులు తిరిగినాం సార్, సూర్యాపేట అన్ని యూనియన్ బ్యాంకులు తిరిగినాం, ఏడలేవు సార్. మళ్ళీనేమో ఎక్కడ లేవు సార్, మొత్తం తిరిగినామని అంటే మళ్ళీ మీ అమ్మగారి ఇంటికాడ కూడా చూడండి ఒకసారి చూసి రండి అని అంటే అక్కడ కూడా తిరిగినాం సార్. అక్కడ కూడా ఏడలేవు సార్ పైసలు, అసలు ఏడలేవు. లాస్ట్కి మళ్ళీ మాకు చెప్పారా అని మేము అడిగితే వాళ్ళు చెక్ చేసిరో చూసిరో ఎట్లా మాకు వాళ్ళకి తెలుసో తెలియదో మాకైతే తెలియదు సార్. కానీ ఈ ఊర్లోనే వేరే వాళ్ళ అకౌంట్లో పడ్డాయని మెల్లగా నిమ్మలంగా తర్వాత చెప్పారు సార్. ఇప్పుడే తెలిసింది సార్ మాకు కూడా, సంవత్సరం తిరగంగా ఇప్పుడు తెలిస్తే ఇప్పుడు మా పైసలు మాకు కావాలంటే వాళ్ళకు తీరినప్పుడు వచ్చి ఇస్తారు, అప్పుడు దాకా ఆగండి లేకపోతే మీ ఇష్టం అన్నట్టు వదిలేస్తారు. ఎవరు చెప్పారు అట్లా? మేటే చెప్పారు సార్, కరుపని చేపించేటోళ్ళే అడిగితే అట్లనే చెప్పారు సార్. వాళ్ళ అకౌంట్లో పడ్డాయి, వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోండి అని చెప్పి వదిలేసారు సార్, అంతే సార్. ఇక దాదాపు ఎంత అమౌంట్ ఎంత ఉంటుంది? 10,000 సార్. 10 ఉంటాయి సార్, 10 ఉన్నాయి సార్. తిరగంగా చాలా సంవత్సరం అవుతుంది సార్. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మేము అడగంగా మాకు ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నాయి వేరే వాళ్ళ అకౌంట్లో అని తెలిసి 2 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు 2 నెలల నుంచి అడుగుతూనే ఉన్నాం, ఫలానా అకౌంట్లో పడ్డాయి, మంగళవారం ఇస్తాం, ఆదివారం ఇస్తాం. ఇప్పుడు వాళ్ళ అకౌంట్లో పడ్డ పైసలన్నా కనీసం మాకు తెచ్చి ఇవ్వండి. 500 ఇస్తాం కానీ మా పైసలు మాకు దయచేసి మా పైసలు మాకు ఇప్పియండి, మీ దండం పెడతాం మీకు అని కూడా మేము చాలా బతలాడుకున్నాం సార్. మేము మీకు పైసలు ఇస్తాం, అల్లకెళ్ళి ఇస్తామని కూడా బతలాడుకున్నాం సార్ మేము. అట్లా బతలాడుకుంటుంటే వాళ్ళు వచ్చినప్పుడు తీసుకోండి మేము చెప్పినాం కదా వాళ్ళ అకౌంట్లు ఉన్నాయని, వాళ్ళని అడిగి తీసుకోండి. వాళ్ళు ఎక్కడ ఉంటారంట మరి? హైదరాబాద్. అంటే ఈ తండోలేనా? ఈ తండోలే సార్, కానీ వాళ్ళు ఎప్పుడు ఈ ఊర్లో పని చేయలేదు సార్. మేము డైలీ ఈ ఊర్లోనే ఉండి పని చేసుకుంటాం సార్. వచ్చిన పైసలు మాకు ఇట్లా ఖర్చులు వెళ్తాయి సార్. మేము రోజు కూలి పని చేసుకునేటోళ్ళం సార్. మాకు భూమి లేదు, జాగలేదు సార్. ఆ పైసలతోనే మాకు పూట గడుస్తుంది. అంటే పని మీరు చేస్తారు, వాళ్ళు హైదరాబాద్లో మీ ఊరోలే కానీ హైదరాబాద్లో ఉండే అకౌంట్లో పడుతున్నాయి, వాళ్ళు తీసుకొని వాళ్ళు తింటున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళని అయితే మేము అడగబోలేదు సార్ మేము, ఎందుకంటే మీ అకౌంట్లో పడ్డాయి మాకు పైసలు మాకు ఇవ్వండి అని వాళ్ళని మేము అడగలేదు. ఎందుకంటే పడ్డాయో పడలేదు మాకైతే తెలియదు, వీళ్ళు ప్రూఫ్ ఇచ్చిర్రు పడ్డాయని. ఈ ప్రూఫ్లు ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఈ 2-3 రోజులు అవుతుంది సార్. 2-3 రోజులు, నెల అయిపోయింది. ఇప్పుడే ఇచ్చారు ఈ ప్రూఫ్. ఇప్పుడు మరి అధికారులను మీరు ఏమని వేడుకుంటున్నారు మరి? మా అధికారులను మేము సార్ మా పైసలు ఎట్లాగో దయచేసి మా పైసలు మాకు రప్పించాలని మేము నమ్మకంగా మిమ్మల్ని కోరి అడుగుతున్నాం సార్. మేము ఎట్లాగైనా మా పైసలు మాకు రప్పిస్తారని మేము నమ్మకంతో మీకు చెప్పినాం సార్.